భారీ మార్పు అయితే కనిపిస్తుంది వైసీపీలో గతానికి ఇప్పటికి. గతానికి అంటే జస్ట్ ఒక 1 ఇయర్కి ఇప్పటికి తేడా. ఎందుకు అంటే ఒకటి వాళ్ళు రెడ్ బుక్, అది లోకేష్ గారు రెడ్ బుక్కా, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్కా, ఇంకో రెడ్ బుక్కా, ఎందుకంటే లోకేష్ గారు అన్నారు కాబట్టి రెడ్ బుక్ ఇది, ఇందులో అందరి పేర్లు నోట్ చేశామనేది. కానీ అధికారుల గురించి చెప్పారు ఆయన, అది చివరికి రాజకీయ నాయకుల వరకు వచ్చింది. కానీ ఎక్కువ రాజకీయ నాయకులే టార్గెట్ అయ్యారు. మరి నిజంగా ఆ బుక్లో ఉన్నారో లేదంటే వీళ్ళే బుక్ అవుతున్నారో అడ్డంగా అనేది సెకండరీ. కాకపోతే వరుసగా ప్రతి నెలలో, ఇంతకుముందు నెలకొకటో అనుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు నెలలో 2-3 ఆ మద్యం కుంభకోణం అనేది ఎక్కువ రోజులు పాకింది. అంతకుముందు టీటీడీ లడ్డు వ్యవహారం కొన్ని రోజులు సాగింది, అది అయిపోయింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పర్సనల్గా ప్రతి మాజీ ఎమ్మెల్యే లేదంటే మాజీ మంత్రో, మొన్న మాజీ స్పీకరో తమ్మినేని సీతారాం, ఇలాగ వాళ్ళు జగన్ హయాంలో అన్యాయం చేశారు, అక్రమం చేశారు, అవినీతికి పాల్పడ్డారు, ప్రజలు సొమ్ము తిన్నారు, ఇలాగ రకరకాల కేసులు, ఒకటని కాదు. లేదంటే మొన్న అక్కడ గుంటూరులో ముస్తఫా ఆయన కుమారుడు ఎవరినో కిడ్నాప్ చేశారు అనేది ఒకటి, ఇలా రకరకాల కేసుల్లో, విరూపాక్షి కేసు ఒకటి, ఇలాగ రకరకాల కేసుల్లో అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. కానీ ఈ 2 ఏళ్ల తర్వాత తేడా ఏంటి వచ్చిన మార్పు అంటే కేసులకు భయపడట్లేదు. మొదట్లో కేసులకు భయపడిన మాట వాస్తవమే, కేసులకు భయపడి జగన్ వెంట రాకుండా ఉన్నమాట వాస్తవమే. ఒకప్పుడు స్పీకర్స్గా, అంటే స్పీకర్స్ అంటే అసెంబ్లీ స్పీకర్ కాదు, వైసీపీలో పార్టీ తరఫున తమ వాయిస్ గట్టిగా వినిపించే స్పీకర్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే ఫైర్ బ్రాండ్లు అంటే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, ఏవయ్యారు అనుకున్న టైంలో అలాంటి వాళ్లే కాదు, మామూలు ఎమ్మెల్యేలుగా పనిచేసే వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇక్కడ కీలకమైన కారణం ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడం. ఇండివిజువల్గా వాళ్ళని వెళ్ళండి మీరు కార్యక్రమాలు చేయండి అంటే ఎవరు బయటికి రాలే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా ఏదో యాత్రతో ప్రజల్లో ఉంటుంటే వాళ్ళు కూడా కంటిన్యూగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ రిలే దీక్షలు చేస్తున్నారు డిఎస్సి వాళ్ళ తరపున, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పోరాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు ఇచ్చినవి, ఇప్పుడు కూటమి సర్కారు చేయనివి, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నంలో ఎక్కడికక్కడ ఇండివిజువల్గా వైసీపీకి సంబంధించిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం అందరూ బయటకు వస్తున్నారు. ఎందుకు అంటే ఆ మూమెంట్ వచ్చేసింది. ఎందుకంటే 2027లో జగన్ పాదయాత్ర ఉండబోతుంది. ఇప్పటి నుంచే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఉనికి చాటుకోవాలి. అలాగని ఉనికి కోల్పోయారని నేను అన్నాను. కాస్తంత దూరంగా ఉంటే, కాస్తంత సైలెంట్గా ఉంటే ఆ నియోజకవర్గంలో ఎవరో, ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఉంటారు, మాజీ ఎమ్మెల్యే పాటు ఇంకొక కొత్త వ్యక్తి కూడా ఎవరో ఒకరు రెడీ అవుతారు. ఆయనకి ఒకవేళ ఇన్ఛార్జ్ పదవి ఇస్తే రేపు ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. లేదు లాస్ట్ టైం చేసినట్టు ఏమన్నా లాస్ట్ మినిట్లో నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేస్తే ఇబ్బందికర పరిస్థితి. విజయవాడలోనే అలా జరిగింది, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఓడిపోయారంటే కారణం అలా చాలా చోట్ల జరిగింది. సో అటువంటిది ఏమన్నా జరుగుద్దా అనేది ఒక భయం. అందుకని తమ నియోజకవర్గంలో వాళ్ళు బలోపేతం అవ్వడం, పార్టీని బలోపేతం చేసుకోవడం, అదే నేపథ్యంలో కేసులకి, బెదిరింపులకి, అరెస్టులకి భయపడకుండా బయటకు వచ్చే ప్రయత్నం వైసీపీ నాయకులు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అదే ఇప్పుడు వైసీపీలో కనిపిస్తున్న భారీ మార్పు.